నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు అంపటి అర్జున్ ఉన్నారు. పరమపద సోపానంతో మన ముందుకు రాబోతున్నారు. ఒకసారి మూవీ గురించి, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హలో అండి, హాయ్. హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. పహల్వాన్లా ఉన్నారు. పీ లెటర్ సెంటిమెంట్ ఏమైనా ఫాలో అవుతున్నారా? అలా ఏం లేదండి, పోచమ్మ, పరమపద సోపానం, నెక్స్ట్ పెద్ది కలిసి వచ్చేసింది అది అట్లా. సో ఏంటి అంటే పరమపద సోపానం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది 5 years బ్యాకే స్టార్ట్ చేస్తారా? అప్పటి నుంచి ఆఫ్టర్ లాక్డౌన్ స్ట్రగ్లింగ్ అని కాదు, అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కంప్లీట్గా అన్నీ చేసేదానికి మాకు 1.5 year పట్టింది. ఆ తర్వాత 2 times రిలీజ్ అటెంప్ట్ చేశారు, కానీ డ్యూ టు ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల కొంచెం పాసిబుల్ అవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు డైరెక్టర్ శివ అంతా తన భుజాల మీద వేసుకొని తను ఒక ప్యాషన్తో దీన్ని ఖచ్చితంగా ఎట్లయినా రిలీజ్ చేయాలి అనే ఇదితో తను తీసుకున్నారనమాట ప్రాజెక్ట్. అంటే పూరి గారి దగ్గర వర్క్ చేసిన పర్సన్ డైరెక్ట్ చేస్తున్నారు అంటే మీకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అప్పట్లో ఈ స్క్రిప్ట్ రిలీజ్ అయ్యి ఉంటే మేబీ ఇంకొంచెం రీచ్ వచ్చేదేమో, ఇంకొంచెం మన కెరీర్కి యూజ్ అయ్యేదేమో అనిపించి ఉండొచ్చు. బట్ ఇప్పుడు రిలీజ్ అవ్వడం వల్ల అదేమైనా మైనస్ అయ్యిందేమో అని అనిపిస్తుంది మీకు? మైనస్ అని నేను చెప్పాను, కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అంటే అప్పుల్లో ఉన్న ఆ ట్రెండ్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చూసి మళ్ళీ ఏదన్నా స్టార్ట్ అయితే మంచిదే కదా. మళ్ళీ అరే ఇట్లాంటి ప్రాజెక్ట్ మళ్ళీ వచ్చింది, ఇట్లాంటి సబ్జెక్ట్ అనేది. మైనస్ అని చెప్పాను, కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఏమైనా చేంజ్ అయిందండి? డెఫినెట్గా, మరి అంత పెద్ద మూవీలో, పాన్ ఇండియా మూవీలో ఆపర్చునిటీ రావడం అంటే లైఫ్ చేంజింగ్. అంటే అందరూ మీ మూవీ ప్రమోషన్కి వచ్చినా డెఫినెట్గా పెద్ద గురించి అడుగుతున్నారు, కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. బట్ ఈ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి, ఈ ఫిట్నెస్ అంతా, అంటే మీరు ముందు నుంచి కొంచెం ఫిట్గా ఉంటారు, బట్ ఈ మూవీకి సంబంధించి ఇంకొంచెం ఏమైనా వర్కౌట్ చేయడం, మెయింటైన్ చేయడం? కొంచెం ఆ క్యారెక్టర్కి డైట్ అని కాదు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వాల్సి వచ్చింది. 96-97 kgs దాకా వెళ్ళాను. సో మళ్ళీ కొంచెం టాకీపాట్ అంతా అయ్యేసరికి కొంచెం మళ్ళీ షెడ్ అయ్యాను అనమాట. ఎన్ని రోజులు షూట్ చేశారు మీరు పెద్ద? 40-45 days చేస్తుంటాం. ఏంటి 40-45 daysలో ఒక పెద్ద సినిమా, పాన్ ఇండియా మూవీ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఏం నేర్చుకున్నారు? ఏం నేర్పించింది పెద్ద ఎక్స్పీరియన్స్? ఆబ్వియస్లీ గ్లోబల్ స్టార్తో చేస్తున్నప్పుడు ఆయన నుంచి చూసి నేర్చుకునే కొన్ని ఉంటాయి. ఏం నేర్చుకున్నారు? అదే ఆయన ఇప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఒక్కళ్ళే బాగుంటాం కాదు, పక్కన మిగతా ఆర్టిస్టులు కూడా బాగుండి బాగా కనిపించి ఉంటే ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది అనేది నేను ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నాను చూసి. ఆయన అంటే ప్రతిసారి షార్ట్ జరిగినప్పుడు వెళ్ళి ఫ్రేమ్ చూస్తారు చరణ్ సార్. చూసి యూజువల్గా హీరోలు ఎవరైనా అంటే నేను కూడా అంతే, నా వరకు చూసుకుంటాను, కానీ పక్కే అబ్జర్వ్ చేయండి. కానీ ఆ ఫ్రేమ్ అంతా పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి పక్కన ఆర్టిస్ట్ని కూడా అబ్జర్వ్ చేసి వెనకాల ఏమన్నా ఉన్నా, ఏమన్నా తక్కువ అయినా మళ్ళీ 1 more చెప్పి అది కరెక్ట్ చేస్తారు. సో ఫ్రేమ్ బ్యూటీ అనేది అంటే తను బాగా చేస్తే కాదు, పక్కన వాళ్ళు కూడా బాగా చేస్తేనే అది బాగుంటుంది అని చెప్పి అదొకటి నేర్చుకున్నాను చరణ్ సార్ దగ్గర. ఇంకా బుచ్చిబాబు గారు కానీ ఇంకా టీం వర్క్ ఎలా ఉండేది? టీమ్ వర్క్ అది అసలు స్పీచ్లెస్. అంటే అందరూ పని రాక్షసులే, అంత పెద్ద ప్రొడక్షన్ అంటే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కాదు కానీ లొకేషన్లో, బట్ వాళ్ళ స్ట్రెస్లో ఉంటాయి, వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయిపోద్దాకా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అది. సో వాళ్ళైతే 24/7 వర్క్ మీద, ఆయన మార్నింగ్ షూట్ అంతా చేసి మళ్ళీ ఈవినింగ్ ఎడిట్ షూట్కి వెళ్ళి పాప నైట్ దాకా కష్టపడి, అబ్బో అసలు అది అంత స్ట్రెస్ అయ్యేది నేను అసలు ఫస్ట్ టైం చూడడం. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్లో కొంచెం ఈ దుమ్ము, ఈ డస్ట్, వీటిలోనే కొంచెం మేకప్ కూడా కొంచెం డార్క్ మేకప్ ఇట్లానే చేసినట్టు చూడండి తెలుస్తుంది కదా, గ్లిమ్స్లో చూసారు కదా. ఐ థింక్ మీరు ఆ కుస్తీ సీన్లో ఉంటారేమో అనుకుంటున్నాం, మీ ఫిజిక్కి ఆ కుస్తీ సీన్కి సెట్ అవుతుంది అని. జూన్లో రిలీజ్ అవుతుంది చూడండి. ఓకే, సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అన్న. సో బ్యాక్ టు బ్యాక్ మంచి మూవీస్ చేస్తున్నారు, క్యారెక్టర్స్ చేస్తున్నారు, అండ్ ఇంకా టీవీస్లో షోస్ చేస్తున్నారు. సో అన్నీ కూడా కవర్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇట్లాగే అన్నీ చేస్తూ ఒక మంచి స్టార్డమ్ అనేది మీరు ఇంకొంచెం మంచి స్థాయికి వెళ్తూ అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.